న్యూస్. అనకాపల్లి జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు కొమ్ముకోణం చేప కారణంగా మృతి చెందాడు. పూడిమడకకు చెందిన ఎర్రయ్య మరో ముగ్గురు వ్యక్తులు చేపల వేటకు వెళ్లారు. తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో వేట సాగిస్తూ ఉండగా గేలానికి 100 కిలోల బరువున్న కొమ్ముకోణం చేప చిక్కింది. ఎర్రయ్య దాన్ని తాడుతో బోటులోకి లాగే ప్రయత్నం చేశాడు. చేప బలంగా అతన్ని నీటిలోకి లాక్కెళ్లడంతో గల్లంతయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కొమ్ముకోణం చేప ఎర్రయ్య అనే వ్యక్తిని సముద్రంలోకి తీసుకెళ్లిపోయినటువంటి సంఘటన తెలిసిందే. ప్రస్తుతం నేను అదే విలేజ్లో ఉన్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో ఉన్న. కనిపిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా మత్స్యకారులు, ఆ గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. ముఖ్యంగా చూస్తే ఎర్రయ్య సముద్రంలో గడిచినటువంటి 3 రోజుల క్రితం గల్లంతైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కొమ్ముకోణం చేప అతన్ని ఆ సముద్రం లోపలికి తీసుకెళ్లిపోయింది. స్వయంగా అతని తమ్ముడు, అదేవిధంగా బోటు ఓనరు, మరొక 2 వ్యక్తులు, నలుగురు వేటకు వెళ్ళినటువంటి సమయంలోనే గల్లంతైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం నిద్ర లేచి కళ్ళు తెరిస్తే సముద్రం కనిపిస్తుంది. ఒకసారి నన్ను చూడొచ్చు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. సముద్రపు అలలు నా కాళ్ళను తాగుతున్నటువంటి ప్లేస్ ఇది. అంటే ఇక్కడి నుంచి చూస్తే ఈ జనాలకి ఒకసారి కెమెరా పర్సన్ రాము చూపిస్తున్నటువంటి ఇళ్ళని కనుక మనం ఒకసారి చూస్తే సముద్ర తీరానికి ఆనుకున్నటువంటి ఇళ్ళు. అంటే వీళ్ళంతా నిద్ర లెగిస్తే కళ్ళు తెరిస్తే సముద్రం కనిపిస్తుంది. వీళ్ళు బ్రతికేది సముద్రం పైన, ఉండేది సముద్రం ఒడ్డున. అయితే ఇట్లాంటి వాళ్ళే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చనిపోయినటువంటి నేపథ్యంలో గడిచినటువంటి 3 రోజుల నుంచి 3 రోజుల క్రితం ఎర్రయ్య సముద్రంలో వేటకు వెళ్ళి కొమ్ముకోణం చేపకి బలైపోయినటువంటి విషయం తెలిసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఓ తప్ప ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా, ముఖ్యంగా చూస్తే స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ, అదేవిధంగా మత్స్యశాఖకు సంబంధించినటువంటి అధికారి యంత్రాంగం కానీ, వాళ్ళు చనిపోయిన తర్వాత ఎలా జరిగింది ఏంటనే వివరాలు తీసుకునే వాళ్ళు కానీ, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. చివరికి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో గ్రామస్తులు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు గంగమ్మను నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఆ గంగమ్మ కోసమే ప్రస్తుతం అయితే ఆ నీళ్లలో నిలబడి కనీసం డెడ్ బాడీ అన్నా దొరికేలాగా మాకు సాయం చేయండి, వెతికి పెట్టండి అని అడుగుతున్నారు. వీళ్ళకి తెలుసు ఆశలన్నీ కూడా మొత్తం సముద్రంలోనే కలిసిపోయాయి. ఎందుకంటే గల్లంతైనటువంటి ఎర్రయ్య తిరిగి అతని మృతదేహం దొరుకుతుందనే ఆశ లేదు, అవకాశం లేదు. మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడదాం. కనిపిస్తున్నటువంటి వ్యక్తే బోటుకి సంబంధించినటువంటి ఓనరు. అదేవిధంగా 3 రోజుల క్రితం అర్ధరాత్రి 2 గంటల సమయంలో వేటకు వెళ్ళారు. అదే ఉదయం 9:30 సమయంలో ఎర్రయ్య అయితే గల్లంతైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రత్యక్ష సాక్షిగా కనిపిస్తున్నటువంటి వ్యక్తి బోటు ఓనరు, పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎర్రయ్య తమ్ముడు. ఒకసారి వీళ్ళని అడుగుదాం. అంటే ఆ సమయంలో అసలు ఏం జరిగింది? బోట్లో మీరందరూ లాగుతున్నటువంటి సమయంలో గేలాలు వేసే పడుతున్నారు, వలలు వేసి పడుతున్నారా? అసలు ఎర్రయ్య ఏ విధంగా సముద్రం లోపలికి వెళ్ళిపోయాడు? చేప ఎలా లాక్కెళ్ళిపోయింది? మీడియాకు నమస్కారం సార్. నా పేరు వాసుపల్లి ఎల్లాజీ సార్. నేను బోటు ఓనర్ని సార్. నా బోట్ నంబర్ 2354 సార్. మేము మంగళవారం నైటు తెల్లవారితే బుధవారం 2 o'clockకి 4 పర్సన్స్ వేటకి వెళ్ళాం సార్. 4 పర్సన్స్ పేరు కూడా నేను మెన్షన్ చేస్తాను సార్. 1 నేను వాసుపల్లి ఎల్లాజీ, 2 చోడుపిల్లి కొరలయ్య, 3 గనగల్ల అప్పలరాజు. చనిపోయిన వ్యక్తి, మిస్ అయిన వ్యక్తి చోడుపిల్లి ఎర్రయ్య సార్. ఎలా మిస్ అయ్యాడు? ఫస్ట్ అసలు మాకు 9:30 సమయంలో మా గేలానికి కొమ్ముకోణం అనే చేప చిక్కింది సార్. అది దాదాపు 200 కిలోల పైన ఉంటుంది సార్. ఆ చేప చిక్కడంతో దాన్ని మేము తెప్ప దగ్గరికి తీసుకొచ్చుకున్న తరుణంలో దానికి ఇంకో స్పేర్ గాలం మా దగ్గర ఉంటుంది సార్. దాన్ని బాడీకి స్పేర్ గాలం వేసే సమయంలో ఆయన్ని చేప లాక్కెళ్ళిపోవడంతో, ఆ తాడు చిక్కుకుపోవడంతో ఆ చేపతో ఆయన వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయిన వెంటనే స్పేర్ తాడు పట్టుకొని నేను ఆయన కోసం దాటి సముద్రంలో ఈదుతూ వెతకడం సాగించాను సార్. అయినా నా చేతికి చిక్కలేదు సార్. నేను కూడా ప్రాణం ఉన్నంత వరకు పోరాడాను సార్. నా ప్రాణం పోతుందని ఆలోచనతో మిగతా ఉన్న చోడుపల్లి కొరలయ్యనే అబ్బాయి, దట్ ఈజ్ గనగల్ల అప్పలరాజు అనే అబ్బాయి, ఇద్దరు నన్ను లాక్కోవడం జరిగింది సార్.
అయితే ఇప్పటి వరకు మాకు బాడీ మృతదేహం దొరకలేదు సార్. అంటే ఇక్కడ ప్రత్యక్షంగా అతని తమ్ముడు ఉన్నాడు, అంటే ఆ టైంలో మీ అన్న లోపలికి వెళ్ళిపోతున్నారు కదా, అంటే చేపని గేలానికి ఉన్నటువంటి తాడు లాగారు, స్వేర్ గేలం కూడా వేసాడు. గేలం వేసి లాగుతున్న సమయంలోన అసలు ఏం జరిగింది? అప్పుడు చేప అసలు ఏమన్నా పట్టుకుని అటు ఇటు ఊగిపోయిందా, లేకపోతే డైరెక్ట్గా సముద్రంలో లాగేసుకుందా? లోపలికి ఈడ్చుకెళ్ళిపోయింది సార్. గేలం వేసిన వెంటనే లోపలికి ఈడ్చుకెళ్ళిపోయింది. నేను లోపలికి వెళ్ళిపోయిన వెంటనే స్పేర్ తోట పెట్టుకొని ఒక మనిషి దూకడం అయితే జరిగింది. అలాగా అరగంట సేపు వెతికాం సార్, మనిషి కనిపించలేదు. సముద్రంలో ఈదుకుంటూ చేప కూడా వెళ్ళిపోద్ది కదా, వెళ్ళేటప్పుడు అసలు మీ అన్న సముద్రంలో పడిన వెంటనే అసలు కనపడలేదా? లాక్కెళ్ళిపోయింది సార్, గట్టిగా లాక్కెళ్ళిపోయింది కిందకి. తర్వాత చాలా లాంగ్ కనిపించాడు సార్. కనిపిస్తే మనోడు ఒకడు స్పేర్ తోట పెట్టుకొని వెళ్ళడం జరిగింది. దగ్గరికి వెళ్ళేలోగా మనిషి కిందకి. మీరు వేటకి వెళ్ళినప్పుడు ఆ బోటుని పట్టుకొని ఆ బోట్లోకి దాదాపుగా చేపను లాక్కుని దగ్గర వరకు తీసుకొచ్చేసారా? దగ్గర దాకా ఇలా ఎంటుకుని దాకా తీసుకొస్తాం సార్. అయితే ఓలీ మనోడు స్పేర్ గాలం వేసాడు. స్పేర్ గాలం వేసిన వెంటనే ఇక గాలం వేయగాల ఊపిని ఈడ్చిపోయింది సార్. ఆ ఊపిని ఈడ్చుకుని ఈడిపిడికి తాడు మనోడికి దాంతో బోల్తా పడిపోయాడు తప్పలో నుంచి. పడిపోయిన తర్వాత అలా ఈడ్చిపోయినట్టునే మనిషికి మనకి దొరికేటట్టు లేడు, ఈడ్చిపోతుందని స్వేర్ తాడు ఎలర్జీ మా ఫ్రెండ్కి ఇచ్చి అంటనే దూకిచ్చాను. దూకిచ్చిన అంటనే తప్పు ముందుకు పోతా ఉంటే. ఎంత దూరం వెళ్ళారు మీరు? సముద్రంలో దూకి ఆ చేప అదేవిధంగా ఎరాజీ లోపలికి వెళ్ళిపోతున్నారు కదా, ఆ టైంలో మీ దూకినటువంటి వ్యక్తి ఎంత దూరం వెళ్ళాడు? ఎంత దూరం ఉండదు సార్. ఓ మనిషి ఇప్పుడు మామూలుగా అయితే 10 ఇంచులు అలా ఉన్న దూరంలోనే జరిగింది ఇది. అంటనే మనిషిని చూడలేక అంటనే దూకిస్తాం. దూకిస్తున్న తర్వాత దూకెళ్ళిపోయి దగ్గరికి వెళ్ళిపోయి ఈదుతూ ఉంటే సముద్రం పారింపిట్టు కదా, గాలి ఇదే వేగంతో మనిషికి ఈ పేనానికి వెళ్ళిపోవచ్చేస్తుంది అనమాట. అంటే మీ బోట్తో ముందుకు వెళ్ళడానికి ఏమైనా అవకాశం లేదా ఆ టైంలో చేపతో పాటు? లేదు, మోటార్ లేని బోట్ సార్. మోటార్ లేని బోట్ వల్ల మేమే అక్కడికి అడ్జస్ట్మెంట్ అయిపోయి పొందాడు ఉంటుంది తాడు, అదొకటి లాగిల్లేస్తే ఇక మొత్తానికి చేప మొత్తం పడిపోయిన తర్వాత ఇక బోట్ ఎక్కడికి వెళ్దు, అక్కడే ఉండిపోద్ది స్పాట్లోనే. ఇక మనుషులు కాడ అక్కడ ఉంటాం, తాడు పెట్టుకొని దగ్గరికి వెళ్ళే లోపలనే మంచి ఇలా దగ్గరలోనే ఇలాగ చేతులు ఎత్తి చనిపోయాడు. అంటే మనము చూసే ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు వీళ్ళ బోట్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు, తల్లి, చెల్లి, అక్క, మొత్తం అందరు ఇక్కడ ఉన్నారు. అసలు మీ అబ్బాయి వెళ్ళినప్పుడు అంటే అర్ధరాత్రి సమయంలో వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు మీకు చెప్పి వెళ్తారా, లేకపోతే వాళ్ళందరూ రోజు చేసే వేటే కదా? చెల్దనం పెట్టానండి, 2 గంటలకు వెళ్ళాడు. చెల్దనం పట్టుకొని వెళ్ళి 2 గంటలకు వెళ్ళి 9 గంటలకి బాబు చేప నాగిందంట. చేప నాగితే చేప తీద్దామని పడి గాలం వేసాడంట. గాలం వేసి చంద్రులోని వీళ్ళ బాబు గంగలో పడిపోయాడంట. చేప నాగేసింది. నాగేస్తే ఏటి ఇక్కడ తప్పలోకి రానేది మునిగిపోయాడంట. తాళలేదంట. తాళబడికి వెళ్ళి శైలి ఎత్తితే పిల్లడి అల్లాజీ వెళ్ళాడంట. అల్లబడికి కిందకి వెళ్ళిపోయాడంట బాబు. నిన్నే మొన్నటి వరకు గడిచిన 3 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం కదా, 3 రోజుల నుంచి చేపల వేటకి వెళ్ళినా బయటకు వచ్చినా కూడా ఇంట్లో అటు అమ్మతోనూ, నాన్నతోనూ, అన్నదమ్ములతోనూ, అక్క చెల్లెలతోనూ, అంటే మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గడిచిన 2 గంటల సమయం నుంచి కూడా, అంటే ఇవాళకి ఈ సంఘటన జరిగి 3 రోజులు అవుతుంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు అతని చెల్లెలు ఏడుస్తూనే ఉంది. ఏమ్మా, అంటే అసలు మీ అన్న ఇలా చేపకి చిక్కుకుపోయాడని మీకు అసలు ఎప్పుడు తెలిసింది? అసలు ఎవరన్నా వచ్చారా, ఎవరన్నా అడిగారా, ఏంటి అసలు? మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడండి, ఇలాగా మధ్యాహ్నం 2ంటికి తెలిసింది మాకు. ఇలా అన్నయ్య దొరకడు, ఇంకా చేప ఇడిసిపోయింది అనేసి చెప్పాడు. ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి. అసలు ముఖ్యంగా చూస్తే ఇప్పటికీ ఒక అధికారి కానీ, మత్స్యశాఖకు సంబంధించి కానీ, రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి తహసీల్దారులు కానీ, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే ఎవరన్నా వచ్చారా? అసలు మీకు సంబంధించి ఎవరిని అడిగారా? ఏ ఒక్క అధికారి కానీ, అధికార పార్టీలో ఉన్న నాయకులు కానీ ఒక్కరు కూడా స్పందించలేదు సార్. నేను ఈ ఘటన జరిగిన వెంటనే మా మత్స్యకారులు బోట్లు పంపించి 4 బోట్లు పంపించి ఎతికాం. కానీ అదే విషయాన్ని ఫిషరీస్ FDO కూడా కాల్ చేసి చెప్పిన వెంటనే కోస్టల్ గార్డ్నికో, నేవీ వాళ్ళకో చెప్పి మాకు బాడీ చెప్తారేమో, ఎతికితారేమో అని చూసాము. కానీ ఇక్కడ పక్కనే ఉన్న ఎమ్మెల్యే గారు సుందరపు విజయ్ కుమార్ గారు 7 కిలోమీటర్ల దూరంలో అచ్యుతాపురంలో నివాసం ఉంటున్నాడు. ఆయన
కనీసం ఇది జరిగి 72 గంటలు 3 రోజులు నడిచినప్పటికీ కూడా ఆయనకి తెలిసి కూడా రాలేదు సార్. ఈ మత్స్యకారుల ప్రాంతము మత్స్యకారులు ఇంత చులకనగా చూడడం ఏంటండి? ఇంత దారుణం ఆ ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వం స్పందించి మత్స్యకారులు కనీసం బాడీ అని ఒప్పు చెప్పాలి కదా. ఇంత దారుణమైన పొజిషన్ మత్స్యకారులకి ఎప్పుడు కూడా జరగలేదు సార్. చాలా దారుణమైన పొజిషన్. అందుకే ఈ రోజు మా మత్స్యకారులు అందరూ కలబడి సుమారు 20,000 మంది మత్స్యకారులు ఉన్నాం సార్. ఇంతమంది ఉన్నా కూడా కనీసం అటు అధికారులు కూడా స్పందించకపోవడాన్ని ఏమంటారు? సార్ ఇప్పుడు కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ 3 రోజులు అవుతుంది కానీ అసలు ఎవరు కూడా స్పందించలేదు సార్. అసలు మరి ఈ కోట ప్రభుత్వము మరి ఓవరాల్గా చూస్తే ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికైతే బాడీ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దొరుకుతుందా లేదా అనేది వీళ్ళకి తెలియదు. కానీ అధికార యంత్రాంగం, కలెక్టర్, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యుడు బాడీ కోసం సముద్ర తీరాన్ని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ రాజు.